మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారదా మేడం పని కట్టుకొని మరి నారాయణ కాలేజీకి పోయింది. మొన్నటి సంది కాలేజీలలో పోయి ఆడపిల్లల హాస్టళ్ళు కాలేజీలలో అందుతున్న సౌలతుల గురించి అన్నీ తెలుసుకుంటున్నది. ఇప్పుడు కూడా బాచుపల్లిలో ఉన్న నారాయణ కాలేజీకి పోయింది. ఆడేమన్నా తక్కువలు ఉన్నట్టు తెలుసుకున్నదా లేదా చూద్దాం పరి. ఎవరమ్మా ఇన్ఛార్జ్ ఇక్కడ? అవునా, మీ హాస్టల్ ఒకసారి చెక్ చేద్దామని. తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ పట్టణంలో బాచుపల్లి కాడున్న నారాయణ జూనియర్ కాలేజీలకు పోయింది. లోపలికి పోయి చూస్తే ఏమున్నది, హాస్టల్లో అన్ని అర్రలు చూసేసరికి పైన పటారం లోపల లొటారం అన్నట్టే ఉన్నదట. పాయకాన్లు అయితే బస్టాండ్లో ఉండే బాత్రూంలో టాయిలెట్ల కంటే అధ్మానంగా ఉన్నాయట. రూములలో ఎక్కడి చెత్త అక్కడనే ఉన్నదట. అర్రలు ఊడ్చి తూడ్చేటోళ్లే గతి లేనట్టున్నదట. బర్లను కదా ఒకటే పారి మందకు మంద బంజేరు దూడ్లే దోలినట్టు, కోళ్ళన్నిటిని ఒకటే గంప కింద గమ్మినట్టు ఒక్కొక్క అర్రల 10 మందిని ఉంచుతున్నారు. మహిళా కమిషనర్ మేడము వస్తుందని ఎరకయి ముంగట 4-5 రూములు అద్దమూలే తయారు చేసి చక్కదనంగా పెట్టిరట. శారద మేడం ఏమన్నా శాంతంగా ఉంటుందా? సీదా లోపలికి పోయి హాస్టల్ అంతా కలెదిరిగి చూసి బాగానే కోపానికి వచ్చింది. నారాయణ కాలేజీ యాజమాన్యము అందులో చదువులు చెప్పే టీచర్ అమ్మలు టీచర్ అయ్యలు కూడా వాళ్ళ ఆడపిల్లలను ఇట్లనే అర్రల్లా ఉంచుతారా? వాళ్ళ బిడ్డల లెక్క వీళ్ళు కాదా? మనసులుండే తట్టు మాత్రమే కాలేజీ లేదు. ఇంట్లోకి ఆడపిల్లలను పంపి ఆగం చేయొద్దని అనుకొచ్చింది. ఓ బువ్వ చక్కగా లేదు, ఓ రూములు చక్కగా లేవు, పాయకాన్లు చక్కగా లేవు, ఏం చక్కగా లేవు, చదువు కూడా ఏం చక్కదనంగా లేదని మంచిగానే అనుకొచ్చింది. ఓ శారద మేడము ప్రైవేట్ కాలేజీలు స్కూళ్ళు తిరుగుతున్నట్టే ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలు కూడా సందర్శించి అవిడి సంగతి కూడా చూసి చదువుల మంత్రికి తెలిసేటట్టు చేయండి. మీకు ఎప్పుడైనా చిన్న ప్రాబ్లం ఉన్నా, ఎవరి దగ్గర చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నా కానీ యూ కెన్ అప్రోచ్ ఉమెన్ కమిషన్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. మీకు ఎప్పుడైనా చిన్న ప్రాబ్లం ఉన్నా, ఎవరి దగ్గర చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నా కానీ యూ కెన్ అప్రోచ్ ఉమెన్ కమిషన్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. ఇన్నరా, అవ్వయ్యకు చెప్పుకొని బాధ అయినా సరే మీకు ఎవ్వలకు చెప్పుకోవాలనో తెలియక ఆగమాగం అవుతుంటే వెంటనే మహిళా కమిషన్కు చెప్పుండ్రి. ఏ టైం అయినా సరే వెంటనే వస్తామా అంటుంది. ఇన్నరు కదా ఆడపిల్లలు, ఇక మేడంకు చెప్పుండ్రి. బడులు కాలేజీల భాగవతం మొత్తం బయట పెట్టుండ్రి.